మన ఇంట్లో పెరిగే మొక్కలు, మన చుట్టుపక్కల పెరిగే మొక్కలు అన్నీ ఆయుర్వేద మొక్కలే. ఆ మొక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఒక్క మొక్క గురించి మీకు చెప్తాను, తెలుసుకోండి. ఏ మొక్క కూడా పిచ్చి మొక్క కాదు. నేను ఇంటర్ చదువుతున్నప్పుడు బైపీసీ తీసుకున్నాను. మా మేడం గారు ఇవన్నీ పిచ్చి మొక్కలని మేము అనేవాళ్ళం అనమాట. కాలేజీ చుట్టూ ఉండేవి. ఏ మొక్క కూడా పిచ్చి మొక్క కాదమ్మా, అన్ని ఆయుర్వేద మొక్కలే, అన్ని మెడిసిన్ ప్లాంట్సే అని చెప్పారు. అది గుర్తుంచుకొని అప్పటి నుంచి నేను ప్రతి ఆయుర్వేద బుక్ చదువుతూ ఉంటాను. ప్రతి మొక్క ఉపయోగాలు తెలుసు. మరి ఇక్కడ పెరగని మొక్కల గురించి నేను చెప్పలేను. పెరిగే మొక్కలైతే నేను చూసిన మొక్కలు, చదివిన మొక్కల గురించే మీకు చెప్తున్నా. ఇప్పుడు నా పక్కన ఉన్నది ఈ చెట్టు. ఇది అడ్డసరం మొక్క. ఈ మొక్క ఆస్తమాకు పనిచేస్తుంది. ఈ మొక్కని కనుక, ఈ ఆకు కనుక ఎండబెట్టి మనము పొడి చేసి తేనెతోటి ఉండలు చుట్టి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకుంటే కఫం తెమ్మడ లాంటిది వస్తుంది కదా, అదైతే అసలే రాదు. జలుబు చేయదు. ఏదైనా నిమ్ము లాంటిది ఉంటే ఊపిరితిత్తులు అది పోతుంది. కరోనా టైంలో కూడా దీని గురించి చాలా ప్రచారం జరిగింది. ఇదిగో ఈ మొక్క. ఈ మొక్క షుగర్ చెట్టు. ఈ ఆకు తింటే షుగర్ తప్పకుండా నార్మల్ స్టేజ్కి వస్తుంది. పుల్ల పుల్లగా బాగుంటుంది. ఇది పచ్చడి కూడా చేస్తారు. ఇదేమో కానుగ మొక్క. మొక్క కాదు, ఇది వృక్షమే. ఇది పూర్తి స్థాయిలో ఆక్సిజన్ విడుదల చేస్తుంది. ప్రతి ఇంట్లో ఇది ఉండవలసిందే. ఈ ఆకును కనుక ఉడకబెట్టుకొని తాగితే మన శరీరంలో ఉన్న చెడు వ్యాధులతో సహా క్యాన్సర్ కూడా రాకుండా నివారిస్తుంది అన్నమాట ఈ మొక్క. ఇది పిండి కొమ్మల కూర. ఈ కూర వండుకొని తింటే కిడ్నీలలో రాళ్ళు, పిత్తాశయంలో రాళ్ళు అంటారు కదా, అవి కూడా కరిగిపోయి పడిపోతాయి అన్నమాట. ఈ కూర వర్షాలు చిరుజల్లులు పడుతున్న స్టార్టింగ్లో బాగా అన్నిట్లో కలిపి వండుతారనమాట. అన్నీ అంటే మన పొన్నగంటి కూర, మళ్ళీ పిండి కొమ్మల కూర, మళ్ళీ బిల్ల బంకంటి కూర, కోల బంకంటి కూర, తూటి కూర లాంటి అన్ని కూరలతో కలిపి వండుతారనమాట. ఇది వెన్న ముద్దల అలం అంటారు. ఇప్పుడు ఆవులు కానీ బర్రెలు కానీ ప్రసవించినప్పుడు వాటి పిల్లలకు 7వ రోజు నుంచి మేత తినిపిస్తారనమాట. దీంతో మొదలు పెడతారు. అతి బలమైన ఆహార పదార్థం అని అంటూ ఉంటారనమాట. వాటికి మన పిల్లలకు ముర్రుపాలు ఎట్టాగో ఇవి కూడా జంతువులకు మంచి విటమిన్ ఉన్న ఆహార పదార్థం అనమాట వాళ్ళకి. ఇది మామిడి మొక్క. మనము ఫంక్షన్లప్పుడు, పండగలప్పుడు మనము ఇంటికి తోరణాలు కట్టుకుంటాం. కార్బన్ డైఆక్సైడ్ను పూర్తిగా పీల్చేస్తుందండి మామిడి మొక్క తోరణాలు. అందుకోసమే మనం పండగలప్పుడు, ఫంక్షన్లప్పుడు ఇంటికి తోరణంగా కట్టుకుంటాం అన్నమాట. అల్లనేరేడు మొక్క. మొన్న మేము భద్రాచలం వెళ్ళినప్పుడు అక్కడ సారపాకలో తీసుకొచ్చానండి. అక్కడ అడవికి సంబంధించిన నర్సరీ ఉంది, అక్కడ తీసుకొచ్చాను. ఇది షుగర్ నివారణి. ఆకు ఉడకబెట్టుకొని తాగినా సరే, గింజ కూడా ఔషధమే. పండు మాత్రం షుగర్ వ్యాధిగ్రస్తులకు మాత్రం చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళు మంచిగా తినగలిగిన పండు ఉంది అంటే అది అల్లనేరేడు పండే. ఇది నిమ్మ మొక్క. కరివేపాకు వృక్షం. కరివేపాకు అంటే అందరికి తెలిసిందే. పప్పుల్లో, పోపుల్లో, పచ్చళ్ళల్లో, కారం పొళ్ళు అన్నిట్లా వేసుకొని మనం కొట్టుకుంటాం కదా. కరివేపాకు అసలు మనకు సంజీవినితో సమానం. ఎందుకంటే కరివేపాకు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, అసలు ఆహారానికి రుచిని పెంచుతుంది, ఆ వాసనే అమోఘం కదా. ఇది నిమ్మ చెట్టు. సి విటమిన్ అన్నింటికంటే ఆరోగ్యమైనది. ఏ రకమైన జబ్బులోనైనా దీన్ని గ్లూకోజ్గానే వాడడం. సి విటమిన్ అసలు ఆరోగ్యానికి చాలా మంచిది. డయాబెటీస్ పేషెంట్లు అయితే రోజు ఒక నిమ్మకాయ తీసుకుంటే వాళ్ళకు బాగా ఎనర్జీ బూస్టర్ అనమాట. ఇది మనం రోజు ఒక గ్లాస్ తాగితే చేతగాట్లేదు అనే విషయమే ఉండదు మనకి. ఇది విలాచి, యాలకుల చెట్టు.
మన దగ్గర అయితే తక్కువ, నేను నేల మీద వేయలేదు, ఇది కుండీలో ఉంది 2 సంవత్సరాలుగా. చాలా మంచి వాసన వస్తుంది. అప్పుడప్పుడు నేను టీలో కూడా వేస్తుంటా. యాలకులు మనము మసాలా దినుసులలో వేసి కొట్టుకుంటాము, దేవుడి ప్రసాదాలలో సువాసన కోసం వాడతాము. నోటి దుర్వాసన కూడా పోగొడుతుంది. ఇది చాలా పోషకాలున్న మొక్క. ఇది కూడా ఆకులు కూడా ఉపయోగపడతాయి. ఇదైతే వాము మొక్క. ఈ వాము మొక్కతో అసలు ఇది ఇంకా చెప్పడానికి ఎన్ని మెడిసినల్ వాల్యూసో చెప్పాలంటే. ఈ ఆకును తింటే కిడ్నీల దగ్గర నుంచి శుభ్రం చేస్తుంది, లివర్ దగ్గర నుంచి శుభ్రం చేస్తుంది, మొత్తం శరీర అవయవాలని శుభ్రం చేస్తుంది అన్నమాట. అందుకోసమే ఈ మొక్కను పెంచాను. అప్పుడప్పుడు పచ్చడి నూరుతాను. మా పిల్లలు తినకున్నా బలవంతంగా ఒక్క ముద్దైనా తినిపిస్తాను. నేనైనా సరే ఆకు తింటే వాము నమిలినట్టే ఉంటుంది. చాలా బాగుంటుంది. అందరూ మీ ఇళ్ళల్లో పెట్టుకోవాలి. ఇది కొమ్మలు పెడితేనే నాటుకుంటుంది, వేర్లు అవసరం లేదు. కొమ్మలు పెడితేనే నాటుకుంటుంది. నేను మొన్న వీడియోలో చెప్పాను, ఇది కోలబంకంటి కూర. ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. దీనికో సామెత ఉంది, కోలబంకంటి కూర కొంపార్చింది మానడు బియ్యానికి కూడా మనసారలేదంట. అది ఒక సామెత. అంటే మానడు అంటే 2 కేజీలు అన్నం తిన్నా కూడా ఆమెకు మనసు తీరలేదంట. అంత రుచికరమైన కూర అన్నమాట ఇది.